రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ తమిళ నటుడు విజయ్ నటించిన జననాయకన్ చిత్రానికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ జారీపై స్టే విధిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ వ్యవహారంలో మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించాలని సుప్రీంకోర్టు అయితే సూచించింది. ఈ నెల 20న విచారణ జరిపి తగిన నిర్ణయం కూడా తీసుకోవాలని హైకోర్టు డివిజన్ బెంచ్ అయితే ఆదేశించింది. జననాయకన్ చిత్రాన్ని జనవరి 9న విడుదల చేయాలని భావించినప్పటికీ సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో విడుదల వాయిదా పడింది. ఈ సినిమాను నిర్మించిన కేవీఎస్ ప్రొడక్షన్ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీన్ వాదనలు వినిపించారు. విడుదల ఆలస్యం వల్ల నిర్మాతకు భారీ నష్టం వాటిల్లుతోందని ఆయన ఈ కోర్టుకైతే తెలిపారు. ఇక విచారణ సందర్భంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కు మద్రాస్ హైకోర్టులో తన వాదనలు కూడా వినిపించుకునేందుకు తగిన సమయం ఎందుకు ఇవ్వలేదని సుప్రీంకోర్టు అయితే ప్రశ్నించింది. ఇప్పటికే నష్టం జరిగిందని పేర్కొన్న నిర్మాతలు ఈ నెల 20 లోపు హైకోర్టు తీర్పు వెలువరించేలా ఆదేశాలు కూడా ఇవ్వాలని సుప్రీంకోర్టును అయితే కోరారు. రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ ఇది చూస్తున్నాం. చంద్రుడిపై తొలిసారి మానవుడు కాలు మోపిన దాదాపు 5 దశాబ్దాల తర్వాత మళ్లీ జాబిలిని చేరే చారిత్రక క్షణం అయితే సమీపిస్తోంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్టెమిస్ 2 మిషన్ ద్వారా 4 వ్యోమగాములనైతే చంద్రుడి దిశగా పంపించేందుకు అయితే సిద్ధమైంది. ఈ ప్రయోగాన్ని వచ్చే నెల 6నైతే నిర్వహించనున్నట్లు నాసా అధికారికంగా ప్రకటించింది. ఇక 1977లో అపోలో ప్రోగ్రాం ముగిసిన తర్వాత మానవులతో చేపడుతున్న తొలి చంద్ర మిషన్ ఇదే కావటం విశేషం. ఈ నెల 31 నుంచి వచ్చే నెల 14 వరకు ల్యాండ్స్ విండో అందుబాటులో అయితే ఉంటుందని, వాతావరణ లేదా సాంకేతిక కారణాల వల్ల 6న అయితే ప్రయోగం అయితే జరగకపోతే వచ్చే నెల 7, 8, 10 లేదా 11 తేదీల్లో ఏదో ఒక రోజు ప్రయోగాన్ని చేపట్టే అవకాశం ఉందని నాసా వెల్లడించింది. నెల్లూరు నగరంలోని 42వ డివిజన్ మాన్పూరు నగర ఆర్చ్ వద్ద సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలకు మంత్రి పొంగూరు నారాయణ దంపతులు కుమార్తె శరణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా మహిళలు వేసిన రంగురంగుల ముగ్గులనైతే మంత్రి వారి కుటుంబ సభ్యులు ఆసక్తిగా తిలకించారు. పోటీలో ప్రతిభ కనబరిచిన విజేతలకు మంత్రి నారాయణ, రమాదేవి, శరణి స్వయంగా బహుమతులు అందజేసి అభినందనలు తెలిపారు. సంక్రాంతి పండుగ మన తెలుగు సంస్కృతికి చిహ్నమని, మహిళల్లో దాగి ఉన్న కళా నైపుణ్యాన్ని వెలికితీయడానికి ఇలాంటి పోటీలను అయితే ఎంతో దోహదపడుతున్నాయన్నారు.
రాష్ట్రాన్ని ముందుకు పోయి ప్రతి ఒక్కరి యొక్క ఆర్థిక స్థితి పెరగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. నేను ఈపూర్లోని విరూపాక్ష స్వామి టెంపుల్ని దాదాపు మా కుటుంబం, మా నాన్నగారి పేరు నుంచి 72 సంవత్సరాల నుంచి యాక్చువల్గా ఇక్కడికి వచ్చి ఇక్కడ రెగ్యులర్గా అభిషేకం చేయించడం ఆనవాయితీ. నేను కూడా నాకు కుదిరినప్పటి నుంచి నేను కూడా వస్తున్నాను. ఈ సంవత్సరం కూడా రావడం జరిగింది. ఈ 72వ సంవత్సరం. ఈ టెంపుల్ పునరుద్ధరణ కూడా చేయాలని యాక్చువల్గా ఇక్కడ లోకల్గా ఉన్న ప్రజాప్రతినిధులు అడగటం, దాని మీద మా కుటుంబం నుంచి మా పిల్లలు 25 లక్షల డొనేట్ చేశారు. దాని మీద టెంపుల్ ఎన్విరాన్మెంట్స్ డిపార్ట్మెంట్ కూడా టీటీడీ 45 లక్షల వాటి కూడా ఇవ్వటం జరిగింది. దాని మీద ఈ టెంపుల్ అనపర్తి నియోజకవర్గంలోని సింగంపల్లి గ్రామంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రతి సంవత్సరం గ్రామ యువకులు ఐక్యంగా కలిపి అంగరంగ వైభవంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ పోటీలు గ్రామంలో పండుగ వాతావరణాన్ని నెలకొల్పుతూ సాంప్రదాయాలు, సంస్కృతిని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రతి ఏడాది కూడా సంక్రాంతి నాడున ముత్యాల ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించి మహిళల్ని అభినందించడం జరుగుతుంది. అలానే ఈ సింగంపల్లి గ్రామంలో ప్రతి ఏడాది కూడా ఘనంగా బీలాలమ్మ జాతర మహోత్సవం జరపడం జరుగుతుంది. సంక్రాంతి రోజున ముత్యాల ముగ్గుల పోటీ మరియు ముక్కనుమ నాడు బీలాలమ్మ జాతర జరపడం జరుగుతుంది. కావున ప్రేక్షకులు దగ్గరలో ఉన్నటువంటి వారు విచ్చేసి ఈ బీలాలమ్మ జాతరను వీక్షిస్తారని మరీ కోరుతున్నాను. ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. సింగంపల్లి గ్రామస్తులు ప్రతి ఏడాది కూడా సంక్రాంతి నాడున మామూలుగా గోదావరి జిల్లాలో పండగలకు వచ్చిన అల్లులకు ఎక్కువ సంఖ్యలో పలు రకాల పిండి వంటలు వండి పెట్టడం అనేది మనం చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు ఆ సాంప్రదాయం గుంటూరు జిల్లాలోనూ ప్రారంభమైంది. తెనాలికి చెందిన వందనపు మురళీకృష్ణ దంపతులు తమ కుమార్తె మౌనిక వివాహం గత ఏడాది రాజమండ్రివాసి శ్రీదత్తతో జరిపించారు. తొలి సంక్రాంతికి తమ ఇంటికి వచ్చిన అల్లుడికి మురళీకృష్ణ దంపతులు 158 రకాల పిండి వంటలతో విందు భోజనం అయితే ఏర్పాటు చేశారు. అత్తమామలు ఏర్పాటు చేసిన విందు అతిథి మర్యాదలపై అల్లుడు శ్రీదత్త సంతోషం వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరిలో ముఖ్యంగా యువకుడి అనుమానాస్పద మృతి కలకలం రేపింది. యువకుడు చంద్రకాంత్ మృతి కేసులో కుటుంబ సభ్యులు సంచలన ఆరోపణలు చేశారు. చంద్రకాంత్ అమలు ప్రేమ వివాహం అయితే చేసుకోగా వీరి మధ్య తరచు గొడవలు జరిగేవని మృతుడి తల్లి నానిగారి పద్మన్ అయితే తెలిపింది. ఇటీవల అమల తన కుమారుడితో తీవ్రంగా గొడవపడి కొట్టడంతోనే చంద్రకాంత్ మనస్తాపంతో మృతి చెందాడని పద్మ ఆరోపించింది. తన కుమారుడి మృతికి కోడలే కారణమని, ఇందులో ఏదో కుట్ర దాగి ఉందని పద్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న అమల కోసం అయితే గాలింపు చర్యలు చేపట్టారు. మీ కొడుక చెల్లెలు అవుతుంది. మళ్ళీ రెచ్చగొట్టే మాటలు అన్నది, సంతోషంగా పంపించింది అది ఇదని అన్నది. ఇప్పుడు ఆమె లేదా? ఏం పేరు ఆమె పేరు? ఆమల అంట ఆమె పేరు. అది ఎక్కడ మంచిర్యాల నుంచి వచ్చిందంట. మేము అసలు ఆమెను వద్దన్నాము. రెండో పెళ్లి అంట ఆమెకు. రెండో పెళ్లి అంట ఆమెది.
ఆ. వాళ్ళ అమ్మ అంటేనే మాకు తెలిసింది, లేకుంటే మాకు తెలియదు. వాళ్ళ అమ్మ అనే దాకా కూడా మాకు తెలియదు. ఇక కొత్త కాదు, ముందు ఒక ఆయన కూడా ఇట్లనే అన్నట్టు అన్నది. అయితే మా వాడే దొరికిండు ఆమెకు. వానికంటే ఫస్ట్ది నీ బిడ్డ అన్ని ఇట్లా ఇది వచ్చి ఇట్లా చేసిందా అని అన్నారు. ఇక అంతవరకు అట్లా అయ్యింది, కానీ ఆయనకి ఇట్లా అవుతుందని మేము అనుకోలేదు. ఇప్పుడు మరి చెప్పుకుంటా కూడా ఏడ్చిండు. అడిక్కడ రాత్రిపూట స్నానాలు అవి కూడా పద్మ, నీ పేరమ్మా? మౌనిక. 2 గంటలనే ఎల్లో కలర్ అయిపోయి బాడీ అంతా చల్లగా అయిపోయింది. మరి అంతసేపు ఏం చేసానో కూడా తెలియలేదు. ఇరాన్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో అక్కడి ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎయిర్ స్పేస్ ను పూర్తిగా మూసివేసింది. ఇరాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ జారీ చేసిన నోటం ప్రకారం ఈ నిర్ణయం జనవరి 14 రాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. టెహ్రాన్ ఫ్లైట్ అయితే ఇన్ఫర్మేషన్ రిజియన్ పరిధిలో వచ్చే ఇరాన్ మొత్తం ఎయిర్ స్పేస్ లో అన్ని రకాల విమానాలు రాకపోకలనైతే నిలిపివేశారు. సివిల్, మిలిటరీ, కార్గో విమానాలతో పాటు ఇరాన్ మీదుగా వెళ్లే ఓవర్ ఫ్లైట్లకు కూడా పూర్తిగా నిషేధం విధించారు. అయితే ఇరాన్ కు వచ్చే లేదా ఇరాన్ నుంచి వెళ్లే అంతర్జాతీయ సివిల్ విమానాలకు మాత్రమే ముందుగా ఇరాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుంటే అవకాశం కల్పిస్తామని అధికారులు ప్రకటించారు. ముఖ్యంగా ఈ కఠిన నిర్ణయానికి ప్రధాన కారణంగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదలపై ప్రజలు చేపడుతున్న నిరసనలు, అల్లర్లు చెలరేగడం అనేది, అలాగే ఇంటర్నేషనల్ సేవలను పూర్తిగా నిలిపివేయడం వల్ల ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థను తీవ్ర అంతరాయాలకైతే ఏర్పడటమేనని తెలుస్తోంది. దీనికి తోడు ఇరాన్, అమెరికా మధ్య కూడా ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ల సమాచారం ప్రకారం ప్రస్తుతం ఇరాన్ ఎయిర్ స్పేస్ లో కమర్షియల్ విమానాల కదలికలు పూర్తిగా కనిపించడం లేదు. లుఫ్తాన్సా, ఎమిరేట్స్, ఖతార్ ఎయిర్వేస్, టర్కిష్ ఎయిర్లైన్స్, ఎయిర్ ఇండియా వంటి అనేక అంతర్జాతీయ ఎయిర్లైన్స్ తమ విమానాలనైతే రద్దు చేయడం లేదా ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించడం ప్రారంభించినట్లయితే ఏవియేషన్ అధికారులు స్పష్టం చేశారు.